ఈరోజు ఆదివారం ప్రశాంతంగా నన్ను లేపకుండా ఉంటే 10 గంటల వరకు పడుకోవచ్చు. ఏమండి 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 ఏంటో చెప్పవే. మేలుకో, లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. పాలు విరిగిపోయాయండి. దానికి నన్నేం చేయమంటావే? గేమ్ దగ్గరికి వెళ్ళి పితుకురమ్మంటావా? దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో. వెళ్ళి ఇంకో పాల ప్యాకెట్ తీసుకొని రండి. ఇప్పుడు పాలు లేకపోతే ఏమవుతుంది? కాఫీ అడుగుతారు, అప్పుడు చెప్తా మీ పని. సరే వెళ్తున్నా, ఆగు. పొద్దున్నే ఏమండి ఏమండి మాట్లాడరే, కొంచెం టీవీ తొడవచ్చు కదండి. టీవీకి ఏమైంది? టీవీ బాగానే ఉందిగా. సరిగ్గా కళ్ళు పెట్టి చూడండి, టీవీ నిండా డస్ట్ ఎలా ఉందో. ఆ కళ్ళే సరిగ్గా ఉంటే నిన్నెందుకు చేసుకుంటా? ఏమి లేదు, తుడుస్తున్నాను అన్న. వేసుకుంటాం, అబ్బాయే కాదు. సిరి, టీవీ చూడటం అయిపోయింది. ఏమండి ఏమండి ఇంకేంటి? కొంచెం ఆ కిటికీలకున్న కర్టన్స్ తీసి వాషింగ్ మిషన్ లో వేయొచ్చు కదండి. ఈ పనులన్నీ ఈ రోజే చెయ్యాలా? అవును, ఇవాళే చెయ్యాలి. ఈరోజు ఏ వారమో తెలుసా? తెలుసు, ఆదివారం. ఏంటి? ఆదివారం నాకు హాలిడే అని నీకు తెలీదా? తెలుసు, ఆదివారం ఆఫీస్కి, ఇంటికి కాదు. అలా కాదే. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. అవన్నీ నాకు తెలీదు. ఆదివారం అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి పనుల పండగ. అది ముందు మీ క్వశ్చన్స్ ఆపి ముందు వెళ్ళి చెప్పిన పని చేయండి. ఏంటో ఈ పనులు. ఇప్పుడు ఇదే పని చెప్పిన నేను అసలు చేయను. ఏం చేస్తుందో చూద్దాం. ఏమండి ఏమండి పిలుస్తావని ముందే తెలుసు. ఏంటో చెప్పు. అది గ్యాస్ అయిపోయిందండి. చీదీని అమ్మ జీవితం. గ్యాస్ కూడా ఈరోజు అయిపోవాలా? ఇంకెక్కడి నుంచి కదిలేదే లేదు. సరే, కదలొద్దులే. ఏమండి మళ్ళీ ఏంటి? కొంచెం నా కోసం ఈ కూరగాయలు కట్ చేసి ఇస్తారా? నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. ఇది కూడా నేనే చేయాలా? తింటారుగా, ఈ మాత్రం చేయకపోతే ఎట్లా? మా ఫ్రెండ్ ఎంతో చెప్పాడు పెళ్లి చేసుకోవద్దు అని. అప్పుడు ఎందుకు చెప్పాడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్, యువర్ ఆనర్, ప్లీజ్. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు పెళ్ళొద్దని, నేను వినలేదులే. ఇప్పుడు చెప్పిన పని చేయండి. చేస్తాను, లేదంటే తప్పిద్దా? అమ్మయ్యా, అన్ని పనులు అయిపోయినాయి. ఇంక హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. సరే పడుకో, ఏముందిలే, ఇంకా పడుకో. సరే అమ్మా. ఎవరు సిరి? మా అమ్మ వాళ్ళండి. ఏంటంట? ఇంటికి వస్తున్నారంట. సరే రమ్మను. సరే ఏంటండి, మన ఇల్లు చూసారా ఎంత చెత్తగా ఉందో? ఇప్పుడు ఇది మీరే క్లీన్ చేయాలి. ఏంటి, నేను క్లీన్ చేయాలా? అవును. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నో, నాకు ఈ బతకొద్దు. ఓ, ఇదంతా కళ, నిజం అనుకున్నాగా.